వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజ నిర్ధారణపైన నిర్బంధం. లగచర్ల బాధితులను కలిసి పరామర్శించుకు బయలుదేరిన మహిళా సంఘాల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీపై ఈడీకి ఫిర్యాదు. తుఫాన్ ముప్పు, భారీ నుంచి అతి భారీ వర్షాలు. తాజా వెదర్ రిపోర్ట్. కొమరంభీం జిల్లా సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రత. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ ఏడాదిలో 4 సార్లు ఓటు వేస్తారు. చర్చకు సిద్ధం. రేవంత్కు ఈటెల సవాల్. నేటితో ముగిలిన టెట్ దరఖాస్తు గడువు. విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు. అభివృద్ధిని అడ్డుకుంటే జైలుకు పంపిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై అసహనం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరిట పేద ఇళ్లను కూల్చడం, ఫార్మాసిటీ పేరుతో గిరిజనుల భూములు గుంజుకోవడానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యమిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో ఊగిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న నేపథ్యంలో వరంగల్లోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినా అసందర్భంగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుపై అసహనంతో ఊగిపోయారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఇద్దరిని వదిలిపెట్టిండు. వారు ఊర్ల మీద పడి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అభివృద్ధి కాళ్లకు కట్టి పెడితే జైల్లో పెట్టి ఊచలు లెక్క పెట్టిస్తామంటూ బెదిరింపులకు దిగారు. చెప్పిన నాడు ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని రా, చర్చ పెడదాం. తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు. ఏ రోజు చెప్తావో, ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా. నువ్వు ఓడితే ఇంట్లో పోయి బంతవా? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్షం ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నోడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇదా నీ విధానం? నిజంగా సానియా మిర్జా టెన్నిస్కు బ్రాండ్ అంబాసిడర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక బ్రాండ్కు అంబాసిడర్లు. కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్కి అంబాసిడర్ అయ్యా? ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు. కానీ తెలివిగల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు, దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిండ్రు. ఇవాళ ఆయన లగచర్ల బాధితులను కలిసి పరామర్శించేందుకు బయలుదేరిన మహిళా సంఘాల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. మహిళా సంఘాల జేఏసీ నాయకులు పీఓడబ్ల్యూ సంధ్య, పద్మజాష, ఝాన్సీ, అనసూయ, సజయ, సిస్టర్ లిల్లీ, గీతతో కూడిన నిజ నిర్ధారణ బృందం మంగళవారం లగచర్ల బాధితులను కలిసేందుకు వెళ్తుండగా బొమ్మరాంసపేట మండలంలోని తుంకమెట్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కమిటీ సభ్యుల మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో మహిళా సంఘాల నేతల దుస్తులు చినిగిపోవడంతో పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీతో పాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండంతో మాట్లాడినప్పటికీ
వారిని లగచర్ల వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. మీడియా లేకుండా వెళ్తామని తమతో పాటు పోలీసులు కూడా రావచ్చని కోరినా పోలీసులు అనుమతించకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మీడియా కూడా వద్దన్నాం కదా. ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు. వాళ్ళు అంటున్నారు మేమే మీడియా ఉన్నాం, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు. మీరు కూడా కరెక్ట్ రిపోర్ట్ చేయండి. 2 కార్లలో 7 మహిళలు వచ్చాం. ఇందులో మీడియాతో మేము రాలా, మాకు వెనక ముందు మీడియాలు లేవు అంటే మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా. మేము మళ్ళా కొంచెం సేపు ఆగితే మీ స్టేషన్లలోకి వచ్చేవాళ్ళం. ఎందుకు? వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షన్ వినాలి. దట్ ఈస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ పాలిటిక్స్. ఇది నిజమే మీకు తెలుసు కదండి. ఇప్పుడు మేము ఏం చెప్తాం జనానికి చెప్పండి? ఇప్పుడు ఆ మహిళలు మాకేం రాస్తున్నారు? మమ్మల్ని మీరు పంపిస్తే మీ మెసేజ్ మీకు పంపిస్తున్నారు. ఏ రోజు ఇంట్లో మీద పడి చూపించి తలుపులైన కొట్టి తలుపు దోసేసి లోపలికి ఉంటారు. ఏ డేట్లో వచ్చింది? కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూముల అక్రమంగా లాక్కుంటూ ఫార్మా కంపెనీని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నంలో 100 కోట్ల చేతులు మారినట్లు అనుమానంగా ఉందని బీఆర్ఎస్ నేత మన్నె కృష్ణ పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాట్లో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చాలని ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం క్రిషాంక్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములు తీసుకుని మ్యాక్స్మిన్ ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని, ఆ ఫార్మా కంపెనీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడైన గొలుగురు సత్యనారెడ్డికి 16 లక్షల షేర్లు ఉన్నట్టు తెలిపారు. మరో 21 లక్షల షేర్లు ఎస్వీఎస్ ఫెసిలిటీకి దాని డైరెక్టర్ అన్నం శరత్పేట ఉన్నాయని పేర్కొన్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యుల మీద ఇప్పటికే ఎన్నో కేసులు ఈడీ దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్బియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో 16 లక్షల షేర్లు ఉన్నాయి. 20 లక్షల షేర్లు ఎస్వీఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారు ఉంది. గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబం సభ్యుల మీద ఇప్పటికే ఈడీలో విచారణలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్నో ఫ్రాడ్లు చేసిందని వాళ్ళ మీద దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ను గత కొన్నాళ్లుగా వరుసగా తుఫాన్లు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు ఆవర్తనాలతో ఏపీలో భారీ వర్షాలు దంచుకొట్టాయి. తాజాగా ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల చివరిలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. 23న అల్పపీడనం ఏర్పడి 27 నాటికి తుఫానుగా బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 28 లోపు చెన్నై నెల్లూరు మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాన్ ప్రభావంతో 24 నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. చలి పగబట్టింది. జంట నగరాల్లో చలి తీవ్రత పెరిగింది. నగర శివార్లో గత 2-3 రోజుల నుంచి కోల్డ్ వేవ్స్ వణికిస్తున్నాయి. ఇది మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉదయం పూట మార్నింగ్ వాకర్స్ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఉద్యోగస్తులు వణికిపోతున్నారు. హైదరాబాద్ నగర శివార్లోని ఇబ్రహీంపట్నంలో రికార్డు స్థాయిలో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రాజేంద్రనగర్లో 12.4, బీహెచ్ఏలో 12.5 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జనం వణికిపోతున్నారు. ఎముకల కొరిక్క చలితో నరకం చూడటం గ్యారంటీ అని బెంబేలెత్తిపోతున్నారు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. పర్యటనకు అధికారులన్నీ సర్వం సిద్ధం చేశారు. ఉదయం రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం వేములవాడ పట్టణాభివృద్ధికి, దేవాలయ అభివృద్ధికి 127 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ముఖ్యంగా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్ర అభివృద్ధి కోసం 127.65 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను 76 కోట్ల రూపాయలు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు 47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్ల నిర్మాణానికి 3.8 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారు. గల్ఫ్ సంక్షేమ నిధి నుండి 15 మంది గల్ఫ్ బాధితులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందిస్తారు. అనంతరం గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. వేములవాడ గుడి చెరువు ప్రాంగణంలో సీఎం సభాస్థలం, పార్కింగ్ స్థలం, అలాగే శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని ఎన్టీఆర్ గెస్ట్ హౌస్, ఆలయ ఈవో గెస్ట్ హౌస్ను పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద అలాగే దర్శనం ఇతర చోట్ల చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. అన్ని పనులు వేగంగా, పగడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే సీఎం సభకి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి సభ విజయవంతం చేయాలని, ఈ యొక్క సభ భవిష్యత్తుకి ఇది పునాది లాంటి సభతో జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. అక్కడ ఏడాదిలో 4 సార్లు ఓటు వేస్తారు. 2 రాష్ట్రాల ఆధార్ కార్డులు, 2 రాష్ట్రాల రేషన్ కార్డులు, 2 ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి. 2 జిల్లాల అధికారులు, 2 ఎమ్మెల్సీలు, 2 సర్పంచ్లు, ఇలా అన్ని 2 ఉంటాయి. వాళ్ళకి ముఖ్యమంత్రులు కూడా 2. ఇలాంటి డబుల్ ధమాకా 15 గ్రామాలకు దొరికిన అదృష్టం. ఏడాది గడవక ముందే వాళ్ళు ఇంకో ఎమ్మెల్యేకి నేడు ఓటేస్తున్నారు. ఆ 15 గ్రామాల కథేంటో చూద్దాం. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. సరిహద్దులోని చంద్రాపూర్ జిల్లా రాజుల నియోజకవర్గ ఎన్నికల్లో కెరమిరి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గతేడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకోగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంతో పాటు మహారాష్ట్రలో ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ ఓటు వేశారు. ఇప్పుడు 4వ ఓటు వేయనున్నారు. विश्वनाथ कोटंबे जीपी परमरोली और ये गांव में दो इलेक्शन होने जा रहे हैं. अभी फिलहाल एक 3 महीने के पहले यहाँ का एमपी और एमएलए का इलेक्शन हो गया. उससे हमको कुछ भी डेवलप नहीं हुआ. और अभी यह महाराष्ट्र में विधानसभा ये इलेक्शन जारी है और यहाँ पे भी हमको 2 बार वोट करने के बावजूद भी
हमारा कौन सा से डेवलपमेंट नहीं हुआ। और अगर कोई सरकार या कोई स्टेट हमारे जीपी के लोगों को लेना है तो खेती के पट्टे और पानी की सुविधा, रोड की सुविधा, अगर हमको तेरामरी मंडल में जाने का है तो वहाँ पे ये बहुत बड़ा घाट है, वहाँ पे डामरीकरण नहीं हुआ तो कम से कम ये 25 साल से वैसा ही है। 3-4 एमएलए हो गए, एमपी हो गए, मगर हमारा ग्राम पंचायत परमडोली का कोई भी डेवलपमेंट नहीं हुआ। इसीलिए मैं एक रिक्वेस्ट करता हूँ कि चाहे महाराष्ट्र में रहो या तेलंगाना में रहो, मगर हमारा डेवलपमेंट होना चाहिए। पानी, रोड, बस और हमारी खेती का पट्टा, इतना अगर कोई सरकार देता है तो वो सरकार में हम जाना चाहेंगे, नहीं तो हम उसको एक हमारे दिमाग में ऐसा आइडिया है कि हमारे जो जीपी है टोटल बहिष्कार करेंगे। मेरा नाम कुंडलिक वाघमार है। मैं परंदोली ग्राम पंचायत का रहने वाला। यहाँ पे परंदोली में अभी 2024 में 4 दफ़े हम इलेक्शन कर रहे। अभी तेलंगाना का एमपी एमएलए का भी इलेक्शन हो गया। अभी 20 तारीख को भी अभी हम एमएलए का इलेक्शन कर रहे हैं, तो भी हमारा कुछ डेवलपमेंट यहाँ पे नहीं है सर। यहाँ पे सीएम रेवंत रेड्डी हमारे को ऐसा करना है कि हमारा परंदोली का थोड़ा डेवलप, रोड नहीं है, यहाँ पे रहने के लिए रोड नहीं है, स्कूल जाने के लिए बस नहीं टाइम पे, करंट नहीं है, खेत में पानी नहीं है, कुछ डेवलप नहीं कर रहे सर। यहाँ पे हॉस्पिटल्स प्रॉब्लम है यहाँ पे। तो हमारे ग्राम पंचायत से एक निवेदन है कि रेवंत रेड्डी हमारे को पट्टा दे के हमारे को अच्छा हमारा विकास करेंगे, इतना बोल के मैं बस करता था। నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలు విఫలమైందని చెబుతున్నారంటూ విమర్శించారు. ముచ్చెలలో గత ప్రభుత్వం 14,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఈ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఫార్మాసిటీ రద్దు చేసి రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారు. ఫోర్త్ సిటీ పేరుతో 14,000 ఎకరాలకు తోడుగా మరో 16,000 సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొడంగల్లో రైతులు భూమి ఇవ్వలేమని కాలు మొక్కినా బెదిరించి సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పారు. సార్ ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తుందా ఏమవుతుందో తెలియదు, కానీ 1350 ఎకరాలు ఇంకొక 1500 ఎకరాలు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. ఇవాళ ఈ సంవత్సర కాలంగా చూస్తున్నా, నేను కూడా ఒక 25 సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. మేము కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ గారిని చూసినాం, రోషే గారిని చూసినాం, కిరణ్ కుమార్ గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, మళ్ళీ ఈయనను చూస్తున్నాం. ఇంత దుర్మార్గం అంటే సంవత్సర కాలంగా వచ్చుడే హైడ్రాని మొదలుపెట్టండి. అంటే ప్రజలకి తెలుసుకునే వరకే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెరువులు అంటేనే ప్రభుత్వ భూములు, చెరువులు అంటేనే మొత్తం ఎఫ్టీఎల్లో ఉండేటి కానీ బఫర్ జోన్లు కానీ మొత్తం గవర్నమెంట్ భూములు అనే పద్ధతుల పుట వాళ్ళను దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీళ్ళంతా ఆక్రమించుకొని కట్టుకున్న ఇల్లు, వీళ్ళ వల్లనే హైదరాబాద్కు వరదలు వస్తున్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తర్వాత తెలిసింది ఈ భూములని కూడా పట్టా భూములని 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇల్లు అనే విషయం తర్వాత తెలిసింది. ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆక్రమించుకున్న భూములు కాదు. ఈవెన్ మూసీలో ఉన్నాయి కూడా. అట్లా అనేక పేదలను కూలగొట్టింది. ఆ వేదన ఇప్పుడు మళ్ళీ చెప్తే అది మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి. నల్ల చెరువులో బుచ్చమ్మ అనే రైతు 3 బిడ్డలకు పంచిచ్చింది. సడన్గా వచ్చి కూలగొట్టింది. అల్లుళ్ళు వచ్చి లొల్లి పెట్టిండ్రు, బిడ్డలు వచ్చి లొల్లి పెట్టిండ్రు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది. నా కొడుకు క్యాన్సర్ పేషెంట్, నాది కూలగొట్టకు, నేను నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతికితోంది అని చెప్తే కాళ్ళ మీద పడితే బూటు కాలుతో తన్నీళ్ళు తప్ప కనికరం రాలే. ఆనాడు హైడ్రాకు బాధ్యులు కొన్నాళ్ళు మాకు ఎవ్వరికి అడగాల్సిన అక్కర్లేదు, ఏ కోర్టు మాకు చెప్పాల్సిన అక్కర్లేదు, మేము కూలగొట్టు కూడా పోతూనే ఉంటాం,
మమ్మల్ని ఎవరు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని చెప్పి ఎంత అహంకారపూరితంగా చేసిండ్రో చూసిండ్రు. అది మొత్తం తెలంగాణ సమాజం అంటుకొని దాన్ని తూ అంటే దాన్ని విద్రా అయిపోయింది. మళ్ళీ మూసి పడ్డాడు. మూసిలో కూడా మేము అందరం అంటున్నాం ఎంత దుర్మార్గులు అంటే నర్మదా నది జరగలేదా, జరిగింది. ఇలా నమామి గంగా జరగలేదా, జరుగుతుంది. అట్లనే మూసీ నది కూడా జరగాల్సిందే. కానీ నీ ఎజెండా వేరున్నది. ఒకవేళ మూసీ నది జరగాలంటే నిజంగా 1,50,000 కుసకుల నీళ్లు పోవడానికి ఎంత డెప్త్ కావాలి, ఎంత విడ్త్ కావాలి, నువ్వు మార్కింగ్ చేస్తే తప్పులేదు. కానీ ఎక్కడెక్కడైతే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మంచి విలువైన భూములు ఉన్నాయో 270 మీటర్లు 300 మీటర్లు ఒక్కొక్క దిక్కు అంటే దాదాపు 1000 ఫీట్లు అటు ఇటు పెట్టి కొన్ని వేల ఇళ్ళు దాదాపు 10-15 వేల ఇళ్ళు కూలగొట్టి ఆ భూములని చౌకగా గుంజుకొని అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి నేను మొదటి నుంచి నేను అక్కడ పార్లమెంట్ సభ్యులు కాబట్టి మొత్తుకున్నాను. ఇప్పుడేమో 140 కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం రిలీజ్ చేసిన 18 నెలలు టైం పడుతుంది. ఇప్పుడే ఎందుకు అపోహలు పడుతున్నారు, ఇంకేం మొదలు కాలే కదా అని చెప్పి ఒకవైపు మాట్లాడుతున్నారు నంగనాచి మాటలు. ఇంకొక వైపు ఏమో బాజాప్తా మేము దీన్ని కూలగొట్టి తీరుతాం, నది ప్రక్షాళన చేస్తాం, నేను 4 రోజులు మొదలు పెడతానని చెప్పి మళ్ళీ అంటాడు. ఆర్బిఎక్స్ అని చెప్పి అనేక ఇళ్ళకు పెట్టాడు. అంటే ఇవాళ అదే అయిపోయింది. హైడ్రా అయిపోయింది, మూసి అయిపోయింది, లగిచెర్ల పరిస్థితి ఇట్లున్నది. కానీ సంబరాలు మాత్రం చేసుకుంటాం. నేను అడుగుతున్న సంబరాలు చేసుకునేటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాను, మీరు మహాలక్ష్మి 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా మీరు? ప్రతి మహిళకి, ప్రతి ఆడబిడ్డ పెళ్ళికి. దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇగో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 66 వాటిల్లో కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా 42 పేజీల వాళ్ళ డాక్యుమెంట్ కూడా చెప్తున్నా. అంటే 2,500 రూపాయలు ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇస్తా అని చెప్పిండ్రు. ఎవరికైనా ఇచ్చిండ్రా? భర్తలు చనిపోయిన వాళ్ళకి కానీ, ఇవాళ 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కానీ, భర్తలు వదిలిపెట్టినటువంటి ఒంటరి మహిళలకు కానీ మీరు ఏమి ఇస్తా అని చెప్పిండ్రు? ఈ ముష్టి 2,000 రూపాయలు అయింది, 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా మీరు? మహిళలకే కదా మ్యాక్సిమం. ఇవాళ ఇదే మహిళలకు మీ గ్రూపులకి 5 లక్షల రూపాయల వడ్డీ లేఉండడం కాదు 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన ఇచ్చినవాను. ఇవాళ పెళ్లి చేసుకునేటువంటి ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తా అని చెప్పిన 1 లక్ష రూపాయల తోడుగా ఇచ్చినవా? బంగారు తల్లి పథకం గతంలో కాంగ్రెస్ పార్టీ అది కూడా పునరుద్ధరిస్తా అని చెప్పిన ఇచ్చినవాను. ప్రతి చదువుకునేటువంటి ఆడబిడ్డకి, డిగ్రీ చదివే ఆడబిడ్డకి స్కూటీ ఇస్తా అని చెప్పినవి ఇచ్చినవా? ఏమి ఇచ్చినావు నువ్వు? నేను అన్నీ అమలు చేసిన. మహారాష్ట్రపై పచ్చాబద్దాలు ఆడతాడు ఈయన. స్థాయి ఎంత, ఆయన బతికెంత, గక్కడ పోయి మోడీ ఎందుకు ఇడి ఏంది అంటాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతాడు, ఇది అది అని చెప్పి బద్దలాడుతూ అంటారు. ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రగల్భాలు పలుకుతావు నువ్వు. ఇవాళ మహిళలని మోసం చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడ కూడా ముందుకు పోయే ప్రసక్తి లేదు. రైతులు 2 లక్షల రూపాయలు ఎట్ ఏ టైం చేస్తా అని చెప్పి చిటికలు వేసినావు. మేము ఆనాడే చెప్పినాం సాధ్యం కాదని, కానీ వేసినావు. నీ లెక్క నువ్వు సీఎం గారి ఆఫీస్ నుంచి వెలువడ్డ లెక్క ప్రకారమే 17,000 కోట్లు 18,000 కోట్లు అంటున్నావు. నిజమేంతో ఇంకా ఎవరికి తెలియదు. ఇవి ఎంతమంది రైతులకు చేసినావు తెలియదు. మొత్తం రైతులు బ్యాంకుల ప్రకారం 73 లక్షలు, మీరు చెప్పింది 64 లక్షలు, గవర్నమెంట్ వచ్చిందా చెప్పింది 44 లక్షలు. నీ లెక్క ప్రకారమే నువ్వు లాస్ట్ లెక్క తేల్చింది 34 లక్షల కోట్లు. ఇచ్చింది నువ్వు 17,000 కోట్లు అని అంటున్నావు. ఇది నిజమా అబద్ధం తెలియదు. రైతు రుణమాఫీ చేయలే. రైతు బంధు పేరు మార్చుకున్నావు, సంతోషం. ఆనాడు వాళ్ళు ఇచ్చేది 10,000 రూపాయలైంది, నేను ఎకరానికి సంవత్సరానికి 2 పంటకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి డిసెంబరు ఆ ఇన్స్టాల్మెంట్ని మార్చిలో ఇచ్చిన తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతుకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున రాలేదు. ఇవాళ కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పినావు. కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినావు. కౌలు రైతులకు మాత్రమే కాదు, రైతుల దగ్గర పనిచేసే రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు సంవత్సరానికి. ఇక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు?
నీకు అడిగితే నీకు బాధ అవుతుంది, కోపం వస్తుంది. మమ్మల్ని నేను పిచ్చి కుక్క అరిచిందా అంటున్నావు, బుల్డోజర్కి చంపిస్తా అంటున్నావు. ఎక్కడ ఇచ్చినావు? నేను అడుగుతున్నా రైతులకి 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా రైతాంగానికి ఇస్తా అని చెప్పిండు. రైతు బంధు లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, 3 లక్షల వడ్డీ లేని రుణం లేదు, 5 లక్షల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారం 20తో ముగినుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని వారు ఈరోజు రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు. ఇప్పటి వరకు టెట్కు 1,00,000కు పైగా దరఖాస్తులు అందినట్లు సమాచారం. అయితే టెట్ గడువును మరో 2-3 రోజులు పొడిగించాలని బీఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం దరఖాస్తు స్వీకరణ గడువుపై ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. కాగా ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను 2024 డిసెంబర్ 26న విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20 వరకు జరుగుతుంది. సెషన్ 1 ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, సెషన్ 2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు 2 సెషన్స్లో పరీక్ష నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 5న టీఎస్ సెట్ ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు. ఆస్కార్ విజేత సంగీత స్వరకర్త గాయకుడు ఏఆర్ రెహమాన్ గురించి ఒక సంచలన వార్త వచ్చింది. ఇది అతని అభిమానులకు షాక్ గురి చేసింది. 2 దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను నుండి విడిపోతున్నారు. తన వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు, తన భర్త నుండి విడిపోతున్నట్లు ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను ప్రకటించింది. 2 దశాబ్దాలకు పైగా వివాహం చేసుకున్న ఈ జంట ఈ నిర్ణయం వెనుక గల కారణాల గురించి ఇంకా ఎటువంటి సమాచారం పంచుకోలేదు. అయితే ఈ జంట విడిపోయిన నిర్ణయానికి సంబంధించి సైరా లాయర్ వందన షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సైరా తెలిపింది. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజల్ని కోరింది సైరా బాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజ నిర్ధారణపైన నిర్బంధం, లగచర్ల బాధితులను కలిసి పరామర్శించుకు బయలుదేరిన మహిళా సంఘాల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు. రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీపై ఈడీకి ఫిర్యాదు. తుఫాన్ ముప్పు, భారీ నుంచి అతి భారీ వర్షాలు, తాజా వెదర్ రిపోర్ట్. కొమరంభీం జిల్లా సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రత. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ ఏడాదిలో 4 సార్లు ఓటు వేస్తారు. చర్చకు సిద్ధం, రేవంత్కు ఈటెల సవాల్. నేటితో ముగినున్న టెట్ దరఖాస్తు గడువు. విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు. Bulletin updates. Keep watching Star TV.